హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. దోస్తులు, నిన్ననే మనకైతే 120 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. థ్యాంక్ యూ దోస్తులు, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరు దోస్తులు. దోస్తులు, మీకు తెలుసు కదా, మనం చేసే వీడియోలు ఎవరిని ఉద్దేశించినవి కావు, జస్ట్ మీరు నవ్వుకోవడం కోసమే. దోస్తులు, మరి ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? ఆడబిడ్డ ఇంటికి వస్తే పార్ట్ 4. ఆడబిడ్డ ఇంటికి వస్తే పార్ట్ 3లో ఏం జరిగింది? వాళ్ళ తమ్ముడు వచ్చిండు కదా, సరిత వాళ్ళ తమ్ముడు ఇంటికి తీసుకోవడానికి. మరి సరితను వాళ్ళ అత్త ఇంటికి పంపిస్తుందా? ఈ వీడియోలో ఉంటది, చూడండి. దోస్తులు, మరి వీడియోలోకి వెళ్దామా? ఓ సరిత, వంటలైందనే నీ తమ్ముడితో ముచ్చట్లేనా? ఇక ఇంకెప్పుడు చేస్తాయి వంటలు? అత్తమ్మ ఎప్పుడో అయిపోయినాయి అత్తమ్మ వంటలు. వడ్డించమంటారా అందరికి? వదినే, ఫస్ట్ మీ తమ్ముడికి వడ్డించు, ఆ తర్వాత మేము తింటాంలే. మీరు కూడా తినండి శ్వేత. మేము తింటాం కానీ ఫస్ట్ నీ తమ్ముడికి పెట్టిపోయే. పొద్దుననంగా వచ్చిండు, పెట్టుకో. చూసిన రానుల్లా, నా తమ్ముని మీద ప్రేమతో కాదు వాళ్ళు పెట్టుకో అనేది. నా తమ్మునితో వీళ్ళకి కూడా పెడితే నా తమ్ముడికి ఎక్కడ చేపల పులుసు వేయాల్సి వస్తుందో అని నాకద్దు అంటారు ఇప్పుడు. అయినా నా తమ్మునికి ముందే బాక్స్లో తీసి పెట్టుకున్నా కదా కూర. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని తెలిసి నాకు ఎప్పుడో. అత్తమ్మ, మరి మేము పోతాం ఇక. అక్కడ 2 రోజులు ఉంచుకున్నాక పంపిస్తా. అగ్గో, ఏంది సంత? చెప్పినా కదా నేను పోవద్దని. నువ్వు పోతే నా బిడ్డని ఎవరు అరుచుకోవాలి? నా బిడ్డ అసలే వాళ్ళ అత్తగారింటి కాడ షేర్ చేసి వచ్చింది. దానికి ఎట్లా మర్యాదలు చేయాలి? నా బిడ్డ ఏమడిగితే గది చేసి పెట్టాలి. ఉండు, పోవద్దని చెప్పినా నా బిడ్డ వచ్చిందని పోతా అంటున్నావు. వామ్మో, చూసిన రానుల్లా, నేను మాత్రం ఎక్కడ పోవద్దంట. వీళ్ళ చుట్టూ షాకిరి చేసుకుంటూ ఉండాలి. దాని బిడ్డ మాత్రం వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి అయితే వారానికి 2 సార్లు, వారానికి 4 సార్లు అయితే రావచ్చు ఇడికి. దాని బిడ్డ లెక్క నేను కాదా? తమ్ముడు, ఇక నువ్వు ఊరా, నేను మళ్ళీ ఎప్పుడన్నా అత్తతి. వీళ్ళు పంపించరు కానీ ఇక నువ్వు. సరే అక్క, మరి పోతానా? రా, వీలు చూసుకొని. ఓ సరిత, ఉన్నవే రాయే జల్ది, ఆకలి అవుతుంది నాకు. నా బిడ్డకు చేపల పులుసు వేసి అన్నం పట్టుకొని రా. ఎంతసేపు చూడాలనే? వదినా, పొద్దున్నే ఉప్మా సరిగ్గా చేయలే. ఈ వంటలైనా మంచిగా చేసినా చేయలేదా? అమ్మ, వదిన అసలు కూరలు మంచిగా అందట్లేదే. నేను తింటున్నానో ఏమో, తినకుండా ఉండాలని కావచ్చు ఇట్లా చేస్తుంది వంటలు. ఊర్ని అవ్వ, మంచిగా వండాలా? గిన్నెలు నాకి తింటారు కదా నేను వండితే. నీ అవ్వ, నువ్వు వచ్చినావని మంచిగా వండుతలేనా? మంచిగా ఉన్నారే మీరు. మంచిగానే వండినా శ్వేత. ఏం మంచిగా అంటానవే? నేను కాబట్టి తింటాను, నేను తింటాను కదా అని అందరు తింటారా అని? అంత కూర ఎట్లా వాడబడుతుందో ఏమో, నీ కూరలు నేను ఎట్లా తింటానో ఏమో. బాగుంటుందికే తెలియాలి. ఇక ఈ ముసలిది బిడ్డత్తే భూమి మీద కాలే నిలవదు. హోటల్ ఆర్డర్ ఇచ్చినట్టు ఇస్తుంది, ఇజ్జయ్య అజ్జయ్య అంటది. మళ్ళీ నా వంటలే మంచిలేవని చెప్తాంది. అబ్బో, తక్కువ బొడ్డి కాదే నువ్వు. అమ్మ, నువ్వు మంచిగా చూసుకుంటావే వదినని. మా అత్త మామ అయితే హరిగోస ఉచ్చుకుంటారు నన్ను. అయితే అదృష్టవంతురాలు వదిన ఎంతైనా. అవునే బిడ్డ, నువ్వు అయితే అదృష్టవంతురాలే నాలాంటిది దొరికినందుకు. ఎంత చెత్తవే నువ్వు అంటారు అందరు ఇక్కడ నన్ను. అబ్బో, అగ్గో చూసిన రానుల్లా వీళ్ళ ముచ్చట్లు. నన్నంట మంచిగా చూసుకుంటుందంట వీళ్ళమ్మ, మంచిగా. దానంట గోస ఉచ్చుకుంటారంట. వామ్మో, ఇక్కడ వీళ్ళందరూ మంచిగా చూసుకుంటావే, మంచి చెత్తవే అని అంటారంట దీని మొఖం అంగడి పోతే. అయినా నీ అత్త బొడ్డికి ఏం రోగమే? దాన్ని వేసుకోమనిపోయినా నా బిడ్డనంటదా? అది చేసుకోమనిపోయినా అని దాన్ని వేసుకోమనిపోయినా పనులన్నీ ఎందుకు చేస్తాను బిడ్డ నువ్వు? అవునే అమ్మా, నేనేం చేసినా తిడుతుంది. నేనేం వండినా వంకలు పెడుతుంది. ఇది ఇట్లున్నది, అది అట్లున్నది అని అంటుంది. అసలు నీకు వంటలు చేయొస్తుందా? అసలు నీకు పని చేయొస్తుందా? మీ అమ్మ వాళ్ళు నేర్పించిర్రా అని అంటుంది ఊకే. ఏంది బిడ్డ, నీ వంటలకు వంకలు పెడుతుందానే?
నువ్వు చిన్నపిల్లవే ఆయే నువ్వు చేయాలంటనా దానికి? అది బర్రెలెక్క కూర్చొని తింటదంటనా? అబ్బో మంచిగా ఉన్నది నీ అక్క. అమ్మో చూసినారా వీళ్ళ మాటలు? చిన్నపిల్ల అంట దాని బిడ్డ, చిన్నపిల్ల. దాని అతనే వేసుకొని తినమని చెప్పాలంట. నేను చేసిన వంటలకు మీరు వంకలు పెడతలేరానే? నువ్వు బర్రె లెక్క తిని బర్రె లెక్క బలవలేదానే? తక్కువదాని కాదే ఎంతైనా నువ్వు. అయ్యో శ్వేత, అవునా? వాళ్ళు పెద్దోళ్ళు కదా, అట్లనే ఉంటారు. కొంచెం మనమే ఓపికతో ఉండాలి. నాకెవ్వరు ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చూసుకోవదినా. దగ్గర చెప్పినావు కానీ పెద్దదైతే నా బిడ్డనంటదా? కూతురు లెక్క చూసుకోవాలి కానీ. అయినా నీకేం పని లేదనే? పో పోయి పోయి చేసుకోపో, నీ పని నువ్వు చేసుకోపో. ఏమో పెద్ద మనిషి ముచ్చట్లు వింటాను. చూసినావానే అమ్మ, మనం మాట్లాడుకునే అన్నీ వదినే సాటుగా వింటాంది. ఇంకా నాకే చెప్తాంది చూడే. ఇంటాన్ని బిడ్డ అన్ని. దాన్ని వాళ్ళ అవ్వగారింటి పంపలే కదా, అందుకనే బాగా మాట్లాడుతుంది అది. ఏంటి సరితా వెళ్ళలేదా అమ్మ వాళ్ళ ఇంటికి? వెళ్ళమని చెప్పాను కదా నీకు. ఒంట్లో బాగాలేదన్నావు, ఇక్కడ ఉంటే పని అవుతుంది, వెళ్ళనుంటివి నువ్వు. మీ అమ్మ ఎక్కడ వెళ్ళనిచ్చిందండి నన్ను? అస్సలు పట్టుబట్టి వదలలే. నా బిడ్డ వచ్చిందని పోతా అంటున్నావు, నా బిడ్డ వచ్చి పోతున్నా అంటున్నావు అని సతాయించింది. సరేలే శ్వేత వచ్చింది కదా, మళ్ళీ అదే నిజం అనుకుంటుందని ఉన్నా. ఏం పర్లేదులేండి. ఏమండి ఒకటి అడుగుతాను, ఏమనుకోవద్దు మరి. చెప్పు సరితా, ఏంటి? ఏదైనా గుడ్ న్యూస్ ఏంటి? అదేం కాదండి. అది పండుగ వస్తుంది కదా, శారీస్ తీసుకుందామని. సరే తీసుకో. అలాగే అమ్మ వాళ్ళు కూడా తీసుకుంటారు కదా, అప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళు. అది నిన్ననే శ్వేత ఉన్న మీ అమ్మ వెళ్ళి కొత్త చీరలు తీసుకొచ్చుకున్నారండి. నాకు కూడా తెమ్మని అడిగాను ఒక చీర, కానీ వాళ్ళు తేలేదు. మీరైనా ఇప్పిస్తారేమో అని. అయ్యో అవునా, నేను ఇప్పిస్తాలే సరితా, మనం వెళ్ళి తీసుకుందాము. అమ్మా నాకు అంతా ఎలానో అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, ఎలానో ఉంది అంతా ఒంట్లో. అయ్యో బిడ్డ ఏమైంది? ఏమైతుంది? అట్లా పడినవేంది? ఏమైంది బిడ్డ? ఓ బిడ్డ సరితా జల్ది రాయే, ఇట్లా నా బిడ్డకేమో అవుతుంది, రావే. అమ్మా వాంతికి వచ్చినట్టు అవుతుంది, ఒళ్ళంతా తిప్పుతుంది. శ్వేత, ఏమైంది శ్వేత? ఏమైంది అలా డల్ అయిపోయావు? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా. ఉండండి అత్తయ్య గారు, నేను డాక్టర్కి కాల్ చేస్తాను. హలో డాక్టర్ గారు, కొంచెం ఫాస్ట్గా ఇంటికి వస్తారా? ఏం భయపడకు శ్వేత, ఏమీ అవ్వదు, డాక్టర్ వస్తున్నారంట. ఏవండి ఫాస్ట్గా ఇంటికి రండి. ఇంతలోనే వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారా బయటికి? శ్వేతకి అంతా ఎలానో అవుతుందంట, వామిటింగ్స్ చేసుకుంటుంది. డాక్టర్కి కాల్ చేసాము, ఫాస్ట్గా రండి మీరు కూడా. దోస్తులు, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఓ దోస్తులు, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మధ్యలో లైక్ చేయుర్రి. అందరూ లైక్ చేస్తలేదు దోస్తులు, చూస్తాలు కానీ. నా బిడ్డకి ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం మరి. అయ్యో రామా, ఏమైందో ఏమో నా బిడ్డకి. దోస్తులు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ దోస్తులు, ఉంటాం మరి.